Gauss-Jordan method. But before applying that Gauss-Jordan method, actually this particular method is applicable to find out inverse of a matrix. అంటే ఇన్వర్స్ క్యాలిక్యులేషన్ చేయాలి అన్నట్టు. నేనేం చేస్తానంటే ముందు ఇన్వర్స్ అనేది ఎప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తారన్నది ఐడియా ఉందా? సపోజ్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఏ మ్యాట్రిక్స్ ఏ విచ్ ఇస్ జనరల్లీ డినోటెడ్ హియర్ ఇట్ ఈస్ ఏ. Inverse is nothing but direct you are denoting with a power minus 1. As per your intermediate knowledge, we have certain procedures to calculate your inverse. ఇక్కడ ఏం చేస్తారు అంటే అడ్జాయింట్ కానీ అలాంటిది ఏమీ ఫైండ్ అవుట్ చేయకుండా గాస్ అండ్ జోర్డాన్ బోత్ ఆర్ ద మ్యాథమెటిషియన్స్, దే హ్యావ్ గివెన్ ఎ ప్రొసీజర్ ఇన్ ఆర్డర్ టు క్యాలిక్యులేట్ ఇన్వర్స్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్. నేనేం చేస్తానంటే ముందు ఇన్వర్స్ ఎప్పుడైనా కానీ క్యాలిక్యులేషన్ చేయాలి అని అంటే ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై టూ కండిషన్స్ అమ్మ, రెండు ఉండాలి ఇన్వర్స్ రావాలంటే. ఒకటి ఏంటి అని అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ ఖచ్చితంగా స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. వాట్ డు యు మీన్ బై స్క్వేర్ మ్యాట్రిక్స్? ద నంబర్ ఆఫ్ రోస్ మస్ట్ బి ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్. సో m ఈక్వల్ టు n అన్నట్టు. సో ఇట్ షుడ్ బి ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఫస్ట్. నెక్స్ట్ ఏంటి అని అంటే ఇట్స్ డిటర్మినెంట్ if it is equal to 0 we call it as singular matrix, not equal to 0 we call it as non-singular matrix అంటారు. ఈ రెండు కేసెస్ సాటిస్ఫై అయితేనే you can calculate your inverse of a given matrix. So in order to find out the inverse, compulsory it should be a square matrix and its determinant is not equal to 0. ఈ రెండు కండిషన్స్ మెయిన్ అన్నట్టు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే గాస్ జోర్డాన్ అనే వాళ్ళు మీరు ఆటోమేటిక్గా ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అయ్యేటట్టుగానే వాళ్ళు ప్రాబ్లమ్స్ ఇస్తారు. బేస్డ్ ఆన్ దట్ పర్టికులర్ ప్రాబ్లమ్ యూ నీడ్ టు క్యాలిక్యులేట్ ఇన్వర్స్. సో అది క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఖచ్చితంగా అది స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉంటుంది, డిటర్మినెంట్ అనేది నాట్ ఈక్వల్ టు 0. ఈ రెండిట్లలో ఏ ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా కానీ గాస్ జోర్డాన్ మెథడ్ ఈస్ నాట్ అప్లికేబుల్ అన్నట్టు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో నేను దానికి సంబంధించిన దాన్ని యూజ్ చేసుకుంటూ ముందు నేను ప్రొసీజర్ ఇస్తా అండ్ later on we enter into the problems. Right, now you open your mathematics notes and write down the side heading. It is Gauss, G-A-U-S-S, gas ananakandi, it is Gauss, G-A-U-S-S, name of the mathematician, Gauss Jordan method. So make the side heading Gauss Jordan method. Gauss Jordan method for inverse. మీరు ఇన్వర్స్ క్యాలిక్యులేషన్ చేయడానికి you are using this particular procedure, Gauss Jordan method for inverse. నేను ముందు ప్రొసీజర్ ఇస్తా, then we enter into the problems. రైట్, దాంట్లో రాసేయండి. The following is the procedure. The following is the procedure. The following is the procedure used to find. The following is the procedure used to find the inverse of a given matrix. Inverse of a given matrix. Inverse of given matrix satisfying the properties, square matrix, satisfying the properties square matrix and determinant not equal to 0. And determinant not equal to 0. అంటే ఖచ్చితంగా మనకి ఇచ్చిన దానికి స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి, డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. అది ఆటోమేటిక్గా ఉంటుంది అది. నెక్స్ట్ లైన్లో యు రైట్ డౌన్ స్టెప్ నెంబర్ 1. Step number 1. Let capital A. మళ్ళీ ఒకసారి ఏంటి డెఫినేషన్? The following is the procedure used to find
use it to find the inverse of given matrix, satisfying the properties square matrix, SQUARE, square matrix, and determinant not equal to 0, Next line lo, step number 1, let capital A be a square matrix, let capital A be a square matrix of order n. Let A be a square matrix of order n and is non-singular. ఏంటమ్మా నాన్ సింగులర్ అంటే దట్ ఈస్ determinant of A is not equal to 0. ఆల్రెడీ మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉంటుంది, డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ లైన్, స్టెప్ నెంబర్ 2. let capital A equal to A into IN. Let A equal to A into IN, where IN is the identity matrix, of order n. మీకు ఐడియా ఉంది కదమ్మా, ఒక మ్యాట్రిక్స్ ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తోటి మల్టిప్లై చేసామనుకోండి మళ్ళీ సేమ్ మ్యాట్రిక్స్ వస్తుంది. సో అదే కండిషన్ యూజ్ చేసుకుంటూ వాళ్ళు ఏం రాశారంటే A ఈక్వల్ టు A into IN. That means A is multiplied by identity matrix. Again you will get A matrix only. So that is the main reason. Next, step number 3. Apply only the row operations, on the left hand side. Apply only the row operations on the left hand side to convert into identity matrix. ఏంటమ్మా ఈ స్టెప్, దాని మీనింగ్ ఏంటి? You are using only the row operations on the left hand side to convert into identity matrix. మనం A ఈక్వల్ టు A ఇంటూ IN అని ఏదైతే ఈక్వేషన్ రాసామో దాంట్లో లెఫ్ట్ సైడ్ కి మాత్రమే యు ఆర్ యూజింగ్ ద రో ఆపరేషన్స్ టు కన్వర్ట్ ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. కంప్లీట్ లెఫ్ట్ సైడ్ ఐడెంటిటీలోకి కన్వర్ట్ కావాలి. స్టెప్ నెంబర్ 4. Apply the same operations on IN. Apply the same operations on IN of the right hand side. Apply the same operations on IN of the right hand side to get in the form I equal to A into B. ఏం చేస్తారు అంటే మీరు లెఫ్ట్ సైడ్ లో ఏదైతే ఆపరేషన్ అప్లై చేస్తున్నారో ద సేమ్ ఆపరేషన్ యు ఆర్ అప్లైయింగ్ ఓన్లీ ఐఎన్ మీద మాత్రమే, అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మీద మాత్రమే సేమ్ ఆపరేషన్ రైట్ సైడ్ లో కూడా అప్లై చేస్తారు.
ఫైనల్గా ఇట్లా అప్లై చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ మొత్తం ఐడెంటిటీకి కన్వర్ట్ అవుతుంది, రైట్ సైడ్కి ఏ అలాగే ఉంటుంది, ఐడెంటిటీ ఉండదు. అప్పుడు ఐడెంటిటీ బదులు ఇంకొక మ్యాట్రిక్స్ బి అన్నట్టుగా వస్తుంది, క్యాపిటల్ బి. వేర్ కంటిన్యూషన్లో వేర్ capital B, where capital B is the inverse of B is the inverse of A, where B is the inverse of A. మీకు ఆల్రెడీ ఐడియా ఉందా? ఎప్పుడైనా మీరు ఇంటర్మీడియట్లో ఒక మ్యాట్రిక్స్ని ఇన్వర్స్ అనాలి అని అంటే ఇప్పుడు A ఇంటూ B తీసుకున్నప్పుడు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి. అంటే ఒక మ్యాట్రిక్స్ని ఇన్వర్స్ తోటి కనుక మల్టిప్లై చేస్తే ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ డెఫినెట్లీ బోత్ ఆర్ ఇన్వర్స్ టు ఈచ్ అదర్ అన్నట్టు అది. సో అక్కడ మనకు మెయిన్ టార్గెట్ చిన్నదే సింపుల్ ఇచ్చారు వీళ్ళు. మనకి ఇచ్చిన స్క్వేర్ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ 0 కాకుండా ఉంటే డైరెక్ట్లీ యు ఆర్ యూజింగ్ అన్ ఈక్వేషన్ A ఈక్వల్ టు A ఇంటూ IN. యు ఆర్ యూజింగ్ ఓన్లీ ద రో ఆపరేషన్స్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టు కన్వర్ట్ ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ద సేమ్ ఆపరేషన్స్ యు ఆర్ అప్లయింగ్ రైట్ సైడ్లో IN మీద మాత్రం అప్లై చేస్తారు. సో దట్ you are getting in the form finally I equal to AB type లో వస్తుంది. Automatically this B is nothing but inverse of A matrix అన్నట్టు. So this is the procedure what they have given both Gauss and Jordan. ఇద్దరు కలిసి ఈ మెథడ్ ఇచ్చారు మనకి. ఓకేనా, రాశారా? ఎగ్జామినేషన్లో ఒక్కొక్కసారి ప్రొసీజర్ కూడా అడుగుతారు, సో జాగ్రత్తగా ఉండాలి. యూ నీడ్ టు రైట్ డౌన్ ద ప్రొసీజర్ ఆల్సో. రైట్, మనకి ఈ యూనిట్లో ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే దిస్ ఇస్ ద ఓన్లీ వన్ మెథడ్, ఓన్లీ దిస్ గాస్ జోర్డాన్ మెథడ్ టు క్యాలిక్యులేట్ ద ఇన్వర్స్. రైట్ డౌన్ ద ఫస్ట్ ప్రాబ్లం. రాజేశ్వర్ ఉన్నావా? రైట్, రైట్ డౌన్ ద ఫస్ట్ ప్రాబ్లం. ఇది ఒక్కటి కొంచెం జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ప్రాబ్లం, యూజ్ గాస్ జోర్డాన్ మెథడ్, use Gauss-Jordan method to find the inverse of the matrix inverse of the matrix. So they have given a matrix here. It is 1 1 3 1 1 3, and here it is 1 3 minus 3, and here it is minus 2 minus 4 and minus 4. So we have given a matrix, and for that you are calculating the inverse. So where you are using Gauss-Jordan method. Right. సో ఒకసారి ఏం రాయకండి, నేను ముందు ప్రొసీజర్ నీట్గా ఒకసారి రాస్తాను. స్క్రీన్ కనిపిస్తుంది కదమ్మా రాజేశ్వరి? కనిపిస్తుంది. రైట్, ఒక్కసారి సొల్యూషన్ ఏం రాయకండి. ఐ జస్ట్ గివ్ యూ ద ప్రొసీజర్ ఫస్ట్ అండ్ later on we enter into the notes. So we have given a matrix, name is not given, so directly now I am starting with let A equal to, write down the same matrix as it is, 1 1 3 1 3 minus 3 minus 2 minus 4 minus 4. Is it a square matrix? Square or rectangular matrix? Square matrix. Square. What is the order of the square matrix? 3 by 3. 3 by 3. సో డెఫినెట్గా మనకి ఇచ్చింది స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉంటుంది. ఓ స్క్వేర్తో పాటు మీరు కావాలంటే డిటర్మినెంట్ క్యాలిక్యులేషన్ చేయండి. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. సో ఎట్ ప్రెసెంట్ యూ నీడ్ నాట్ వెరిఫై యువర్ డిటర్మినెంట్, డైరెక్ట్గా వదిలిపెట్టేయండి, ఏం కాదు. సో నవ్ ఐఎమ్ అప్లయింగ్ గాస్, ఏం రాయకండి, అప్లయింగ్ Gauss-Jordan method. సో ఐఎమ్ జస్ట్ రైటింగ్ లెట్ అక్కడ ప్రొసీజర్ ఏంటి అని అంటే A ఈక్వల్ టు A ఇంటూ IN అని రాశారు. దట్ ఈస్ ద స్టెప్ యాజ్ పర్ యువర్ Gauss-Jordan మెథడ్. దీని అర్థం ఏంటి? దిస్ ఇంప్లైస్ A అంటే మీకు ఇచ్చిన మ్యాట్రిక్స్. సో యూ రైట్ డౌన్ ద సేమ్ 1 1 3 1 3 minus 3, it is minus 2 minus 4 minus 4. This is equal to, రైట్ సైడ్లో మళ్ళీ ఏ మ్యాట్రిక్స్ రాయకండి, జస్ట్ యూ రైట్ డౌన్ A. IN అంటే దాని అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్.
విచ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ యు ఆర్ టేకింగ్ 2/2 ఆర్ 3/3? ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ ఏదైతే ఆర్డర్లో ఉంటుందో అదే మ్యాట్రిక్స్ ఆర్డర్లో మనం ఐడెంటిటీ రాయాలి. సో వాట్ ఈస్ యువర్ ఏ మ్యాట్రిక్స్ ఆర్డర్? 3/3. సో యూ రైట్ డౌన్ 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో 1 0 0 0 1 0 0 0 1 అక్కడ ఆర్డర్ ఎంత ఇది ఇచ్చారో అదే ఆర్డర్ తోటి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రాస్తారు. నౌ యాజ్ పర్ యువర్ ప్రొసీజర్ you are applying only the row operations to convert the left hand side into identity. సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఐడెంటిటీ రావాలి అంటే ఒక్కసారి ఇక్కడ చూడండి, మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలంటే డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు స్టార్ట్ విత్ 1. సో ఇక్కడ ఆల్రెడీ 1 తోటి ఉంది కాబట్టి ఆ ఫస్ట్ కాలంలో మిగతావి జీరోలు రావాలి. ఓన్లీ రో ఆపరేషన్స్ యూజ్ చేయండి, డోంట్ గో ఫర్ కాలమ్ ఆపరేషన్స్. సో నేను రో ఆపరేషన్ అప్లై చేస్తా. ఫస్ట్ దాన్ని యూజ్ చేసుకుంటూ, ఫస్ట్ డయాగోనల్ ఎలిమెంట్ని యూజ్ చేసుకుంటూ the remaining elements of the first column become 0. సో అదేం చేస్తాను అంటే R2, ఐఎమ్ అప్లయింగ్ R2. ఎలా రాస్తారమ్మా? R2 దిస్ ఈస్ R2 మైనస్ R1. అండ్ అట్లాగే R3ని కూడా 0 చేయాలి. ఎట్లా చేస్తాము? R3 అది మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 2 into R1 అని చేస్తారు. సో నౌ యు ఆర్ అప్లయింగ్ ద సేమ్ ఆపరేషన్స్. ఇప్పుడు ఏమొస్తాయో చూడండి. రైట్ డౌన్ ద మ్యాట్రిక్స్. No change in the first row. 1 1 3. Second row minus first row. So 1 minus 1 0. 3 minus 1 అంటే 2. minus 3 minus 3 అవుతుంది అంటే -6. కరెక్టే కదా? అట్లాగే థర్డ్ రోకి వస్తారు. థర్డ్ రో ప్లస్ 2 into ఫస్ట్ రో. సో -2 ఫస్ట్ రోని 2 తోటి మల్టిప్లై చేస్తారు. -2 + 2. సో దట్ యు ఆర్ గెటింగ్ 0. నెక్స్ట్ -4 మళ్ళీ +2 అంటే -2 అవుతుంది. -4 + 6 అవుతుంది. -4 + 6 అంటే 2 + 2. సో ఇక్కడ కండిషన్ ఏంటి అని అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ ఏ అలాగే రాయండి. రూల్ ప్రకారం ఏమన్నారు అంటే మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏవైతే ఆపరేషన్స్ యూజ్ చేస్తున్నారో ద సేమ్ ఆపరేషన్స్ యు ఆర్ ఆల్సో అప్లయింగ్ ఆన్ ద ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇప్పుడు అదే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మీద మళ్ళీ సేమ్ ఆపరేషన్స్ రాయండి. సో మేము ఫస్ట్ రోని చేంజ్ చేయలేదు కాబట్టి యు ఆర్ రైటింగ్ ఫస్ట్ రో యాజ్ ఇట్ ఈస్. సెకండ్ రోకి ఏం ఆపరేషన్ అప్లై చేశారు? సెకండ్ రో మైనస్ ఫస్ట్ రో. ఇప్పుడు ఐడెంటిటీని మాత్రమే చూడండి. సో సెకండ్ రో మైనస్ ఫస్ట్ రో అంటే 0 - 1 -1. అట్లాగే 1 - 0 1. 0 - 0 0. అంటే లెఫ్ట్ సైడ్కు అప్లై చేసిన ఆపరేషన్ మొత్తం మళ్ళీ రైట్ సైడ్లో ఐడెంటిటీ మీద అప్లై చేస్తున్నారు. నా కమింగ్ టు థర్డ్ రో. థర్డ్ రో ప్లస్ 2 into ఫస్ట్ రో. సో థర్డ్ రో అంటే ఇక్కడ 0 ఉంది. 2 into ఫస్ట్ రో అంటే 1 అని ఉంది. సో మనకి ఆన్సర్ యాడ్ చేస్తే ఏమవుతుంది? 2. అట్లాగే నెక్స్ట్ ఇది 0 + 2 into 0 అంటే యు ఆర్ గెటింగ్ ద ఆన్సర్ ఇస్ 0. నెక్స్ట్ 1 + 2 into 0. సో ఆన్సర్ ఈస్ 1. లాజిక్ అర్థమవుతుంది కదమ్మా? లెఫ్ట్ సైడ్లో మీరు అప్లై చేసిన ప్రతి ఆపరేషన్ యు ఆర్ అప్లయింగ్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ఐడెంటిటీ మ్యాట్రిక్స్. Now what is the next target now? నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఫస్ట్ డయాగోనల్ ఎలిమెంట్ 1 అయింది. ఇప్పుడు సెకండ్ డయాగోనల్ ఎలిమెంట్ని 1 చేయాలి. ఏం చేస్తాం? మీరు రో చేంజ్ చేసుకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి బెటర్ నేను ఏం చేస్తానంటే ఈ సెకండ్ రోని ఐఎమ్ జస్ట్ రైటింగ్ R2. దిస్ ఇస్ R2 డివైడెడ్ బై 2. మనకు ఫ్రాక్షన్స్ ఏం రావు చూడండి అక్కడ, ఎందుకంటే అక్కడ 2 ఉంది 6 ఉంది కాబట్టి. సో మనకి ఏమొస్తుంది ఇప్పుడు మ్యాట్రిక్స్ అది? So now you are getting the matrix 1 1 3 as it is. 2 తో డివైడ్ చేస్తున్నారు కాబట్టి 0 1 it becomes -3. Next 0 -2 and here it is 2. So just as it is. Now you are applying the same operation on the right side also. ఏ అలాగే ఉంచేసి రైట్ సైడ్లో కూడా అప్లై చేయండి. సెకండ్ రోని మాత్రం 2 తో డివైడ్ చేస్తున్నారు కాబట్టి 1 0 0 as it is. సెకండ్ రోని డివైడ్ చేస్తున్నారు -1/2. ఓకే, ఇట్ ఈస్ 1/2 0. సో థర్డ్ రో యాజ్ ఇట్ ఈస్ 2 0 1. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏంటమ్మా? సెకండ్ డయాగోనల్ ఎలిమెంట్ని యూజ్ చేసుకుంటూ ఆ సెకండ్ కాలంని 0 చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తాను అని అంటే నేను R1. సో R1 సెకండ్ డయాగోనల్ని యూజ్ చేసుకుంటూ 0 చేయాలి అంటే R1 - R2 అని అంటాను. అట్లాగే R3కి రండి. R3 ఎట్లా రాస్తాం? R3
సెకండ్ డయాగోనల్ ని యూజ్ చేయాలి. ప్లస్ ప్లస్ 2 2 ఇంటూ R2 అని రాస్తారు. R2. Now you apply the operation now. So you are getting a new matrix like this. R1 minus R2 అన్నారు. ఫస్ట్ రో మైనస్ సెకండ్ రో. 1 minus 0 అంటే 1, 1 minus 1 0, 3 minus of minus 3 ఇక్కడ ఏమవుతుందంటే 6 అవుతుంది. సెకండ్ రో యాజ్ ఇట్ ఈస్ 0, 1, minus 3. థర్డ్ రో ప్లస్ 2 ఇంటూ సెకండ్ రో. సో థర్డ్ రో అంటే 0, 2 ఇంటూ సెకండ్ రో అంటే అది 0 ఉంది కాబట్టి ఇది మొత్తానికి 0. నెక్స్ట్ -2 ప్లస్ 2 ఇంటూ సెకండ్ రో. సో -2 ప్లస్ 2 0 అమ్మ. నెక్స్ట్ 2 ఆపరేషన్ చూడండి ఇక్కడ రాయండి కావాలంటే. 2 ప్లస్ థర్డ్ రో చూస్తున్నా 2 ప్లస్ 2 ఇంటూ సెకండ్ రోలో ఏముంది -3 అని ఉంది. సో 2 - 6 యు ఆర్ గెటింగ్ ద ఆన్సర్ ఈస్ -4. ఏం లేదమ్మా, లెఫ్ట్ సైడ్ లో మనం ఐడెంటిటీ కన్వర్ట్ చేయాలంటే ముందు ఫస్ట్ డయాగోనల్ 1 చేసి మిగతా ఎలిమెంట్స్ 0 చేశారు. అట్లాగే సెకండ్ డయాగోనల్ 1 చేసి మిగతా ఎలిమెంట్స్ ఆ కాలంలో ఏవైతున్నాయో వాటిని 0 చేస్తున్నారు. నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ లో ఏ అలాగే ఉంటుంది. ఇప్పుడు సేమ్ ఆపరేషన్ రైట్ సైడ్ లో కూడా అప్లై చేయాలి. రైట్ సైడ్ లో అప్లై ఏం చేస్తారు, R1 మైనస్ R2 అన్నారు ఫస్ట్ రోకి. అంటే రైట్ సైడ్ లో ఉన్న R1 మైనస్ R2 అంటే 1 మైనస్ చేయమన్నారు. R1 మైనస్ R2 1 ప్లస్ 1/2 ఆన్సర్ ఏమవుతుంది 3/2. సో ఇట్ బికమ్స్ 3/2. సో 3/2. ఓకే, అట్లాగే R1 మైనస్ R2 అంటే 0 మైనస్ 1/2. సో యు ఆర్ గెటింగ్ -1/2. నెక్స్ట్ ది 0 మైనస్ 0 0. R2ని ఏమనలేదు. సో ఇట్ మీన్స్ -1/2, 1/2, 0 అలాగే ఉంటుంది. థర్డ్ రోకి వచ్చేసి థర్డ్ రో ప్లస్ 2 ఇంటూ సెకండ్ రో. ఫస్ట్ ఎలిమెంట్ చూడండి, ఫస్ట్ ఎలిమెంట్ 2 ఉంది, ప్లస్ 2 ఇంటూ సెకండ్ రోలో ఎలిమెంట్ ఎంత ఉంది -1/2 అని ఉంది. అంటే 2 - 1 అవుతుంది. ఆన్సర్ ఈస్ 1. అట్లాగే నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఎలిమెంట్ 0 ఉంది, ప్లస్ ఆపరేషన్ 2 ఇంటూ సెకండ్ రో ఎలిమెంట్ అంటే 1/2 అని ఉంది. దాని కరస్పాండింగ్ ఎలిమెంటే తీసుకోవాలి. సో ఆన్సర్ ఈస్ 1. అట్లాగే నెక్స్ట్ దానికి చూడండి 1 ప్లస్ 2 ఇంటూ సెకండ్ రో ఎలిమెంట్ 0. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ 1. ఏం లేదు, సేమ్ ఆపరేషన్స్ అప్లై చేశారు. నౌ వాట్ ఈస్ ద నెక్స్ట్ టార్గెట్? నౌ ఫస్ట్ డయాగోనల్ సెకండ్ డయాగోనల్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ డయాగోనల్కి వస్తారు. థర్డ్ డయాగోనల్ 1 చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తారు, R3 ఇట్ షుడ్ బి డివైడెడ్ బై -4. నేను -4 తోటి డివైడ్ చేస్తున్నా. సో యు ఆర్ గెటింగ్ ఎ మ్యాట్రిక్స్ 1 0 6 0 1 -3. ఓన్లీ థర్డ్ రోనే 0 0 -4 తో డివైడ్ చేస్తున్నారు కాబట్టి 1 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా థర్డ్ రోనే డివైడ్ చేయాలి. అంటే 3/2 -1/2 0 యాజ్ ఇట్ ఈస్, -1/2 1/2 0 సేమ్. థర్డ్ రో మాత్రమే -4 తో డివైడ్ చేస్తున్నారు కాబట్టి -1/4 -1/4 -1/4 అన్నట్టు. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. నౌ ఆఫ్టర్ గెటింగ్ దిస్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? నౌ ఈ థర్డ్ డయాగోనల్ ని యూజ్ చేసుకుంటూ ఇప్పుడు మిగతా రెండింటిని 0 చేయాలి ఆ కాలంలో. సో ఏం రాస్తాం, R1 ఎలా రాయాలమ్మా, R1 మైనస్ 6 R3 థర్డ్ డయాగోనల్ ని యూజ్ చేయాలి. అట్లాగే R2 ఎట్లా చేంజ్ చేస్తారు, R2 అక్కడ మనకు -3 ఉంది కాబట్టి +3 ఇంటూ R3 అని రాస్తారు. నౌ యు ఆర్ గెటింగ్ ద మ్యాట్రిక్స్. ఫస్ట్ రో -6 ఇంటూ థర్డ్ రో. సో ఫస్ట్ రో -6 ఇంటూ థర్డ్ రో అంటే 1 - 0 అంటే 1. నెక్స్ట్ 0 - 0 అంటే 0. 6 థర్డ్ రోని 6 తోటి మల్టిప్లైస్ తీసేస్తాం 0. సెకండ్ రోని సెకండ్ రో ప్లస్ 3 ఇంటూ థర్డ్ రో. సో సెకండ్ రోలో 0 ఉంది, 3 ఇంటూ థర్డ్ రో అంటే 0. సో ఇట్ బికమ్స్ 0. నెక్స్ట్ 1 అది 0 అంటే 1. -3 + 3 0 అవుతుంది. లాస్ట్ది 0 0 1. ఓకే, నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సేమ్ ఆపరేషన్స్ మళ్ళీ ఇక్కడ అప్లై చేయాలి. ఏంటి ఇక్కడ R1 - 6 R2 మీకు ఇక్కడ రాసుకోండి. ఇక్కడ పక్కకి R1 అంటే ఏంటి 3/2 అని ఉంది.
అండ్ మైనస్ 6 ఇంటూ R3 ఎంత ఉంది, -1/4 అని ఉంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే 3/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6/4. ఆ 6/4ని మళ్ళీ నేను 3/2 అని రాస్తాను. సో ఆన్సర్ ఏంటి అంటే 6/2. ఆన్సర్ ఈస్ 3 అని రాసుకోవచ్చా? సో ఆన్సర్ ఈస్ 3 ఇక్కడ. అట్లాగే నెక్స్ట్ దానికి చూడండి, -1/2 -6 ఇంటూ R3 రాయాలి. R3 దానికి సంబంధించిందే -1/4. సో ఇది ఏమవుతుందంటే -1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6/4 నేను 3/2 అని రాస్తాను. -1/2 ప్లస్ 3/2 అంటే +2/2 అంటే ఆన్సర్ ఈస్ 1. అంతేనా? అట్లాగే నెక్స్ట్ దానికి చూడండి, R1 అంటే 0 -6 ఇంటూ R3. 6 ఇంటూ R3 అంటే ఏంటి, -1/4 అని ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6/4. సో ఆన్సర్ ఈస్ నథింగ్ బట్ ఇయర్ 3/2. అంతే కదమ్మా, 3/2. ఇప్పుడు సెకండ్ రోని మళ్ళీ చూస్తున్నారు. ఇప్పుడు సెకండ్ రోకి రావాలి అని అంటే ఒక్కసారి దీన్ని ఈజీగా ఉండడానికి మళ్ళీ ఒకసారి రైట్. సెకండ్ రోకి కండిషన్ ఏంటి చెప్పండి, R2 అంటే R2లో ఏముందో చూడండి, -1/2 అని ఉంది. -1/2 R2 ప్లస్ 3 ఇంటూ R3 అంటే R3లో ఏముంది, -1/4. సో -1/2 ఇది -3/4. ఆన్సర్ ఏమవుతుంది, LCM 4. సో 2 2s కాబట్టి ఇది -2 అవుతుంది, ఇది -3. సో ఎంతమ్మా, -5/4. రైట్, -5/4. అట్లాగే సెకండ్ దానికి చూడండి, మళ్ళీ సెకండ్ ఎలిమెంట్ 1/2 అని ఉంది. ఆపరేషన్ +3 ఇంటూ R3 అన్నారు. దాని కరస్పాండింగ్ ఎలిమెంట్ -1/4 అంటే 1/2 -3/4. సో ఎల్సిఎం చేస్తే మళ్ళీ 4 అని వస్తుంది. సో 2 2s అంటే ఇక్కడ 2, ఇక్కడ 3. సో ఆన్సర్ ఈస్ -1/4 అని ఉంది. అవునా? అట్లాగే థర్డ్ రో చూడండి, అంటే థర్డ్ ఎలిమెంట్ చూడండి. థర్డ్ ఎలిమెంట్ మనకు 0 ప్లస్ 3 ఇంటూ R3. 3 ఇంటూ R3 అంటే -1/4. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ -3/4. ఇప్పుడు థర్డ్ రోని ఏమనలేదు కాబట్టి -1/4 -1/4 -1/4. సో ఇది మనకు వచ్చిన లాస్ట్ సింప్లిఫికేషన్. ఇప్పుడు లాస్ట్కి చూడండి ఒక్కసారి ఎట్లా కన్వర్ట్ అయిందో. సో ఇది ఎట్లా ఉంది అని అంటే, దేర్ ఫోర్ లెఫ్ట్ సైడ్ ఎట్లా ఉంది, దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. రైట్ సైడ్ లో ఏ అలాగే ఉంది. ఇప్పుడు కొత్త మ్యాట్రిక్స్ వచ్చింది. దట్ మ్యాట్రిక్స్ ఐఎమ్ సపోజింగ్ ఇట్ యాజ్ B, వేర్ క్యాపిటల్ B ఈక్వల్ టు ఇట్ ఈస్ ఇన్వర్స్ ఆఫ్ A అన్నట్టు ఇది. అంటే ఇప్పుడు మనకు B ఏమొచ్చింది, 3 1 3/2, ఇది -5/4 -1/4 -3/4 -1/4 -1/4 -1/4. సో దిస్ ఈస్ ద ఇన్వర్స్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్. ఎట్లా ఉంది? ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే, మీరు టెన్షన్ పడద్దు, ఓన్లీ మనకి ఇచ్చిన దాన్ని ఒక ఈక్వేషన్ లాగా రాశారు. A = A × IN అని రాశారు. ఇప్పుడు రో ఆపరేషన్స్ ని యూజ్ చేసుకుంటూ లెఫ్ట్ సైడ్ మొత్తం ఐడెంటిటీకి కన్వర్ట్ కావాలి. అదే ఆపరేషన్స్ రైట్ సైడ్ లో కూడా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మీద చేసుకుంటూ వెళ్ళండి, ఓన్లీ రో ఆపరేషన్స్. అండ్ ఫైనల్లీ యూ ఆర్ గెటింగ్ ఇన్ ద ఫార్మ్ I = AB. దట్ B ఈస్ డైరెక్ట్లీ ఇట్ ఈస్ ఇన్వర్స్ ఆఫ్ A మ్యాట్రిక్స్. మీకు క్యాలిక్యులేటర్ కనుక ఉంటే డైరెక్ట్ గా మనం ఇన్వర్స్ క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఉన్నాయా క్యాలిక్యులేటర్స్? మీకు స్టార్టింగ్ లో మనం ఒక మ్యాట్రిక్స్ ని ఎట్లా ఇన్పుట్ చేయాలన్నది చెప్పాను, ఐడియా ఉందా అమ్మా? ఐడియా ఉంది సార్. సేమ్ అట్లాగే ఒక మ్యాట్రిక్స్ ని, అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ A అనేది ఉంది కదా, దీన్ని ఇన్పుట్ చేసేయండి. ముందు ఇన్పుట్ చేసిన తర్వాత Shift 4 అని కొట్టితే దాంట్లో ఇన్వర్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది. మీరు ఇన్వర్స్ అని కొట్టండి, ఆటోమేటిక్గా డైరెక్ట్ ఫైనల్ ఆన్సర్ ఇది వస్తుంది. మనం ఇవన్నీ ఏం చేయకుండానే ఆన్సర్ వస్తుంది. సో ఎగ్జామినేషన్ లో మీరు క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత మీరు చేసిన తప్ప కరెక్టా తెలియాలి అని అంటే, యూ జస్ట్ యూజ్ యువర్ క్యాలిక్యులేటర్ టు వెరిఫై యువర్ ఆన్సర్. ఒకవేళ మీ ఆన్సర్ ఏమైనా తప్పు వచ్చినా కానీ మీ క్యాలిక్యులేటర్లో ఉన్న ఆన్సర్ వేసేయండి. మీ జస్ట్ మీ బెనిఫిట్ కోసం డైరెక్ట్గా మీకు కరెక్ట్ ఫుల్ మార్క్స్ వస్తాయి అన్నట్టు. ఓకేనా? లాజిక్ అర్థమవుతుంది కదా? ఓకే సార్. రైట్.
Now you write down in the notes. మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ని ఏ తోటి స్టార్ట్ చేయండి. లెట్ ఏ ఈక్వల్ టు, డెఫినెట్ గా స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్తారు. ఎగ్జామ్ హాల్ కి క్యాలిక్యులేటర్ అలౌడ్. యూ కెన్ టేక్ యువర్ క్యాలిక్యులేటర్, దర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్. ఎవ్వరు మిమ్మల్ని ఆపరు, డైరెక్ట్గా తీసుకెళ్ళవచ్చు. రాయండి నోట్స్లో. క్యాలిక్యులేటర్తో ఎలా చేయాలి అని అంటే, స్టార్టింగ్లో మనకి ఒక మ్యాట్రిక్స్ని ఎట్లా ఇన్పుట్ చేయాలి క్యాలిక్యులేటర్లో అని నేను చెప్పాను. బహుశా ఐడియా కనుక లేకపోతే మీరు ఏం చేయండి అని అంటే, క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి ఫస్ట్ మోడ్ బటన్ కొట్టండి. మోడ్ అనే బటన్ టాప్ సైడ్లో ఉంటుంది. దాంట్లో మ్యాట్రిక్స్ అని ఒకటి వస్తుంది, అది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఆర్డర్ అడుగుతుంది, ఏం ఆర్డర్ అని. ఏదైనా ఒక ఆర్డర్ అంటే మనకి ఇక్కడ 3x3 కాబట్టి అక్కడ 3x3 సెలెక్ట్ చేసుకోండి. అది మ్యాట్ ఏ అన్నట్టుగా తీసుకొని ఒక్కొక్క ఎలిమెంట్ ఎంటర్ చేయాలి. 1 అని ప్రెస్ చేసి ఈక్వల్ టు కొట్టండి. అట్లాగే నెక్స్ట్ ఎలిమెంట్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఎలిమెంట్ ఈక్వల్ టు, అట్లా లాస్ట్కి అన్ని ఎలిమెంట్స్ ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు ఏం చేయండి అంటే షిఫ్ట్ 4 అని కొడతారు. షిఫ్ట్ 4, షిఫ్ట్ బటన్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, టాప్ సైడ్లో షిఫ్ట్ 4 అనే బటన్ ప్రెస్ చేసిన తర్వాత మ్యాట్ ఏలో మీరు సేవ్ చేస్తున్నారు. మీరు సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్వర్స్ కావాలి అంటే మళ్ళీ షిఫ్ట్ 4 అని ప్రెస్ చేస్తే దాంట్లో ఆప్షన్ కనబడుతుంది ఇన్వర్స్ అని. దాంట్లో ఏ అనే తీసుకొని మ్యాట్రిక్స్ తీసుకొని ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీ దగ్గర డైరెక్ట్గా క్యాలిక్యులేటర్ కనుక ఉంటే ఒకసారి చెక్ చేసి చూడండి. సేమ్ ఇక్కడ మనం ఏదైతే ఆన్సర్ చేసామో అదే ఆన్సర్ వస్తుంది. నేను యూట్యూబ్లో క్లాస్ తీసుకునేటప్పుడు ఒకసారి మీకు క్లియర్గా చెప్పేస్తాను. దానికి మళ్ళీ మనకి ఆఫ్లైన్ క్లాస్ స్టార్ట్ అయినా కానీ దాంట్లో డెఫినెట్లీ వి విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద క్యాలిక్యులేటర్. ఇట్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్ ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ముందు నోట్స్ అయితే ఇది రాయండి. సార్ పేజ్ డౌన్ చేయండి సార్. ఓకే అమ్మ. యువర్ ఎగ్జామ్స్ అంటే ఫస్ట్ మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అది 25th నుంచి ఉన్నట్టున్నాయి కదా, January 25th ఫస్ట్ మిడ్ ఎగ్జామ్స్. అప్పటి వరకు మనం కనీసం 2 యూనిట్స్ అన్న కంప్లీట్ చేయాలి ఫాస్ట్గా. ఇంకా ఫస్ట్ యూనిట్ ఇంకా కాలే, ఇంకొక టాపిక్ చెప్పేస్తే మనకు ఫస్ట్ యూనిట్ అయిపోతుంది. క్యాలిక్యులేటర్ కాకుండా ఎలా చెక్ చేయాలి అని అంటే, మీరు ఇట్లా లాస్ట్కి ఆన్సర్ వచ్చింది కదా, లాస్ట్కి ఆన్సర్ వచ్చింది కదా ఏంటి అని అంటే ఏ ఇంటూ న్యూ మ్యాట్రిక్స్ వచ్చింది కదా, మీరు ఒరిజినల్గా ఏ మ్యాట్రిక్స్ రాసి ఆ కొత్తగా వచ్చిన మ్యాట్రిక్స్ తోటి మల్టిప్లై చేయండి. ఏ ఇంటూ బి మల్టిప్లై చేస్తే డెఫినెట్గా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. ఏమంటారు 596 ఏం రాయాలి అని అంటే, మీకు క్యాలిక్యులేటర్లో వచ్చింది రాసేయండి, కానీ మోసం చేయొద్దు అందరినీ. మీకు డెఫినెట్గా కరెక్ట్ ఆన్సర్ రావాలి.
మనం ఫాస్ట్గా ఉన్నామా స్లోగా ఉన్నామా అంటే మీరే ఆలోచన చేసుకోండి. ఏం కాదు, మనం కరెక్ట్గానే ఉన్నాం, ఫాస్ట్ కాదు స్లో కాదు. ఎందుకు వేరే వాళ్ళు ఎవరైనా ఇంకా ముందుకెళ్ళారట్నా ఫాస్ట్గా? ఒకరితోటి కంపారిజన్ చేయకండి, మన రూట్లో మనం వెళ్దాం. మీకు అర్థమవుతున్నాయా లేదా? ఎగ్జామ్స్ ఆఫ్లైన్లోనా ఆన్లైన్లోనా అన్నది దట్ విల్ బి డిసైడెడ్ బిఫోర్ 1 వీక్. 99% అయితే ఆన్లైన్లోనే ఉంటుంది. క్వశ్చన్ పేపర్ కూడా చెప్తారు, అప్పుడే చెప్తారు మనకి. ఇప్పుడే ముందు యూనివర్సిటీ నుంచి వస్తుంది మనకి. వరంగల్ అటానమస్ దానికి ఏమైనా ఛాన్స్ ఉందా? దేనికోసం ఛాన్స్ ఉంటుంది? జాయిన్ కావడానికా? రూల్ నెంబర్ 578. ఎందుకు జేఎన్టీ వాళ్ళు సరిగా చెప్పట్లేదనా? అటానమస్ వాళ్ళతోటి ఎందుకు, ఏదైనా ఉందా ప్రాబ్లం? 578. మనమే బెస్ట్. మీకు ఆల్రెడీ హాల్ టికెట్ నెంబర్స్ అవన్నీ ఇష్యూ చేశారు కాబట్టి నౌ దెర్ ఈస్ నో ఛాన్స్. మళ్ళీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి హాల్ టికెట్ నెంబర్. రైట్, రాజేశ్వరి అయిపోయిందా? Yes, sir. Completed, sir. రైట్, నౌ యూ టేక్ ద నెక్స్ట్ కంటిన్యూషన్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం ఫాస్ట్గా చేయాలి. ప్రాబ్లం ఇస్ ద నెక్స్ట్ వన్. use elementary row operations. Use elementary row operations to find the inverse of so matrix ఇచ్చారమ్మా ఇక్కడ. So 2 1 minus 1 0 2 1 5 2 minus 3. So they have given a matrix and asking to find out the inverse by applying elementary row operations. ఇదేంది కొత్తగా ఉన్నది ఎలిమెంటరీ రో ఆపరేషన్స్ అంటే? మనకి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే వీ హ్యావ్ ఓన్లీ వన్ మెథడ్ విచ్ ఇస్ నథింగ్ బట్ గాస్ జోర్డాన్ మెథడే. ఆ గాస్ జోర్డాన్ మెథడ్లో ఓన్లీ రో ఆపరేషన్స్ అప్లై చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు డైరెక్ట్గా గాస్ జోర్డాన్ అని అడగకుండా ఇట్లా అడిగారు. యూజ్ ఎలిమెంటరీ రో ఆపరేషన్స్ టు ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్. రైట్, సొల్యూషన్ స్టార్ట్ చేయండి. మీరు చేయండి, నేనే చేస్తాను. ఎవరు ముందు చేస్తారో చూద్దాం. సొల్యూషన్లో let A equal to, I am writing the same matrix 2 1
-1, 0, 2, 1, 5, 2, -3. So this is a square matrix. Order is nothing but 3 by 3. Determinant కూడా నాన్ జీరోనే వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. సో అప్లయింగ్ Gauss-Jordan method, for inverse. Let I am supposing A equal to A in అని రాస్తారు. ఇది మెయిన్ ఈక్వేషన్ అమ్మా ఇది. సో A equal to A into in. This implies A matrix మనకి ఇచ్చింది రాయండి. 2, 1, -1, 0, 2, 1, 5, 2, -3. And this is equal to right side లో A matrix రాసి, now what is the identity matrix? ఇక్కడ ఆర్డర్ ఏది ఉంటే అదే ఆర్డర్ రాయాలి. అంటే 1, 0, 0, 0, 1, 0, 0, 0, 1. So now our target is only you are using the row operations to get the left hand side into identity. సో ఓన్లీ రో ఆపరేషన్సే కాబట్టి కాలమ్ని ఇంటర్చేంజ్ చేయకండి, ఓన్లీ రోనే. సో మనకి ఇక్కడ వేరే ఛాన్స్ లేదు, కంపల్సరీ ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉండాలి, కానీ ఇక్కడ 1 లేదు కాబట్టి సో ఐఎమ్ అప్లయింగ్ R1, దిస్ ఈజ్ నథింగ్ బట్ R1 by 2, 2 తోటి డివైడ్ చేస్తా. సో అప్పుడు కొత్త మ్యాట్రిక్స్ ఏమొస్తుందో చూడండి, 1 అవుతుంది, ఇది 1/2, -1/2, నో చేంజ్ ఇన్ ద సెకండ్ రో, 0, 2, 1, థర్డ్ రోకి వచ్చేసి 5, 2, -3. సేమ్ ఆపరేషన్ యు ఆర్ యూజింగ్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ యువర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఫస్ట్ రోని మాత్రమే 2 తో డివైడ్ చేశారు కాబట్టి 1/2, 0, 0, దాని తర్వాత ఇది 0, 1, 0, 0, 0, 1. ఆఫ్లైన్ క్లాసెస్ ఇప్పుడు స్టార్ట్ కావాలండి, అది స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ డయాగోనల్ని యూజ్ చేసుకుంటే మిగతా వాటిని 0 చేయాలి. ఆల్రెడీ ఒకటి 0లోనే ఉంది కాబట్టి ఐఎమ్ యూజింగ్ ఓన్లీ R3. సో దిస్ ఈస్ R3 -5 into R1 అంటాను, ఫస్ట్ డయాగోనల్ని యూజ్ చేస్తున్నా. సో ఐఎమ్ గెటింగ్ ద మ్యాట్రిక్స్ డైరెక్ట్లీ. ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది 1, 1/2, -1/2, సెకండ్ దానికి కూడా ఏం లేదు, 0, 2, 1. థర్డ్ దానికి ఏంటి అంటే థర్డ్ రో -5 into ఫస్ట్ రో అన్నారు, అంటే 5 - 5, 0, 2 -5/2, 2 -5/2 అంటే ఇట్లా రాసుకోండి, 2 - 5/2, సో -1/2 వస్తుంది ఆపరేషన్. అట్లాగే -3 ఉంది, -5 into R1 అంటే ఆల్రెడీ అక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది, 5/2 అవుతుంది. -3 + 5/2 అంటే -1/2, రైట్, -1/2. సో నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ సేమ్ ఆపరేషన్ ఇక్కడ థర్డ్ రోనే చేస్తున్నాం కాబట్టి 1/2, 0, 0, 0, 1, 0. థర్డ్ రోని -5 into ఫస్ట్ రో అన్నారు, అంటే 0 - 5/2 అవుతుంది. అట్లాగే 0 - 0, 1 - 0, థర్డ్ రో -5 into ఫస్ట్ రో, రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ టార్గెట్, మనకి సెకండ్ డయాగోనల్ని 1 చేయాలి. సెకండ్ డయాగోనల్ని 1 చేయాలి అని అంటే ఏం చేస్తాం, 2 తోటి మళ్ళీ డివైడ్ చేస్తేనే అవుతుంది, అంతే కదా, వేరే ఛాన్స్ లేదు. సో దాన్ని ఏం చేయాలి, ఇట్ ఈస్ R3, ఇట్ ఈస్ డివైడింగ్, R3 కాదమ్మా, R2 కదా మనకు కావాల్సింది. సో ఇట్ ఈస్ R2, యు ఆర్ డివైడింగ్ విత్ 2. సో అప్పుడు మ్యాట్రిక్స్ ఏమొస్తుంది, 1, 1/2, -1/2, సెకండ్ రోని మాత్రం 2 తో డివైడ్ చేస్తున్నాం, 0, 1, 1/2, ఇది 0, -1/2,
minus 1 by 2. Now this is equal to a into same operation యూజ్ చేయండి. r2 by 2 అంటే ఫస్ట్ అట్లాగే ఉంటుంది 1 by 2 0 0 సెకండ్ రోని 2 తో డివైడ్ చేస్తున్నాం అంటే 0 ఇది 1 by 2 0 మైనస్ 5 by 2 0 ఇది 1. మీకు తెలిసిన ఆపరేషన్స్ మీరు అప్లై చేసుకోండి ఏం కాదు. మీరు ఎలా చేసినా టార్గెట్ మాత్రం ఒకటే. ఇప్పుడు సెకండ్ డయాగోనల్ని యూజ్ చేసుకుంటూ ఆ మిగతా వాటిని 0 చేయాలి. సో ఇప్పుడు సెకండ్ డయాగోనల్ని యూజ్ చేసుకుంటూ అంటే r1 దిస్ ఈస్ r1 మైనస్ 1 by 2 ఇంటూ r2. అట్లాగే r3కి వస్తాను. r3 మైనస్ అది ఆల్రెడీ మైనస్లో ఉంది కాబట్టి ప్లస్ చేయండి, ప్లస్ r2 అవుతుంది. సో మనకి ఏమవుతుంది ఇప్పుడు ఫస్ట్ రో మైనస్ 1 by 2 ఇంటూ సెకండ్ రో అంటే 1 by 2 మైనస్ 1 by 2 అంటే 0. ఇక్కడ రాయండి మైనస్ 1 by 2 మైనస్ 1 by 2 ఇంటూ r2 అంటే మళ్ళీ 1 by 2. సో మైనస్ 1 by 2 మైనస్ 1 by 4 అంటే 4 ఇది మైనస్ 2 మైనస్ 1 అంటే మైనస్ 3 by 4 అమ్మా అది. మైనస్ 3 by 4. సెకండ్ రోనే ఏమని లేదు. సో 0 1 1 by 2. థర్డ్ రోకి 1 by 2 ఇంటూ సెకండ్ రో సో 0 1 by 2 ఇంటూ సెకండ్ రో అంటే 0. ఇక్కడ లాస్ట్కి మైనస్ 1 by 2 ప్లస్ 1 by 2 ఇంటూ సెకండ్ రో అంటే 1 by 2 మళ్ళీ అంటే మైనస్ 1 by 2 ప్లస్ 1 by 4 ఎల్సిఎం 4 ఇది మైనస్ 2 ప్లస్ 1 అంటే మైనస్ 1 by 4. సో నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సేమ్ ఆపరేషన్స్ ఇక్కడ r1 మైనస్ 1 by 2 ఇంటూ r2 అంటే ఇది 1 by 2 ఇంటూ r2 అంటే మైనస్ 1 by 4 ఇది 0. సెకండ్ రోకి ప్రాబ్లం లేదు 0 1 by 2 0. థర్డ్ రో ప్లస్ 1 by 2 ఇంటూ సెకండ్ రో అంటే మైనస్ 5 by 2 అట్లాగే ఉంటుంది. థర్డ్ రో ప్లస్ 1 by 2 ఇంటూ r2 అంటే 1 by 4 ఇది 1. ఇప్పుడు థర్డ్ డయాగోనల్ని 1 చేస్తున్నా నేను. సో థర్డ్ డయాగోనల్ అంటే r3 దిస్ ఈస్ r3 దేనితో మల్టిప్లై చేస్తాను మైనస్ 4 తోటి మల్టిప్లై చేస్తాను. అప్పుడు ఏమవుతుంది 1 0 మైనస్ 3 by 4 0 1 1 by 2. థర్డ్ రోని మాత్రం మల్టిప్లై చేస్తున్నాను కాబట్టి సో ఇట్ బికమ్స్ 1. ఇక్కడ రైట్ సైడ్లో థర్డ్ రోని మాత్రమే అంటే 1 by 2 మైనస్ 1 by 4 0 0 1 by 2 0. థర్డ్ రోని మైనస్ 4 తోటి మల్టిప్లై చేస్తున్నాను కాబట్టి అక్కడ 2 2s అయితే ఇక్కడ 10 అవుతుంది. మైనస్ 4 తోటి చేస్తున్నాను కాబట్టి మైనస్ 1 ఇది మైనస్ 4. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ థర్డ్ డయాగోనల్ని యూజ్ చేసుకుంటూ మిగతా వాటిని 0 చేయాలి. సో r1 దిస్ ఈజ్ ఇంప్లయింగ్ r1 ప్లస్ 3 by 4 r3. అట్లాగే r2 ఇట్ ఈస్ ఇంప్లయింగ్ r2 మైనస్ 1 by 2 r3. సో లాస్ట్ స్టెప్ అన్నట్టు ఇది. సో r1 ప్లస్ 3 by 4 r3 అంటే 1 ఇది 0 అట్లాగే ఉంటుంది. మైనస్ 3 by 4 ప్లస్ 3 by 4 0 ఇది 0. r2 ఎట్లా 0 r2 మైనస్ 1 by 2 r3 కాబట్టి ఇది 1 1 by 2 అంటే 0 ఇది 0 0 1 అట్లాగే ఉంటుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఫస్ట్ రో 3 by 4 r3. ఫస్ట్ రో అంటే ఇక్కడ 1 by 2 ఉంది ప్లస్ 3 by 4 r3 అంటే 10 అంటే 1 by 2 ఇది 3 2 2s 2 5s కదమ్మా ప్లస్ 15 by 2 15 by 2 ప్లస్ 1 by 2 అంటే 16 by 2. ఆన్సర్ ఈస్ 8. అట్లాగే మైనస్ 1 by 4 ప్లస్ 3 by 4 ఇంటూ మైనస్ 1. సో మైనస్ 1 by 4 మైనస్ 3 by 4 ఉంటుంది. మైనస్ 4 by 4 అంటే మైనస్ 1.
అట్లాగే 0 plus 3/4 into third row minus 4. So 4 cancel అవుతుంది, -3 ఇది సెకండ్ రోది మళ్ళీ. సో సెకండ్ రోకి ఐఎమ్ యూజింగ్ సెకండ్ రో -1/, సెకండ్ రో అంటే 0 ఉంది, -1/2 into R3 అంటే 10, -5 అమ్మ ఇది. అట్లాగే 1/2 -1/2 into R3 అంటే -1, అంటే 1/2 plus 1/2, ఆన్సర్ ఈస్ 1. దాని తర్వాత 0 -1/2 into R3 అంటే -4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4/2 అంటే 2. సో మిగతాది 10 -1 -4, ఇది ఆన్సర్. సో లాస్ట్కి ఎట్లా ఉంది, లెఫ్ట్ సైడ్ ఇట్ ఈస్ I అన్నట్టుగా ఉంది, దట్ ఈస్ ఈక్వల్ టు A into B అన్నట్టుగా వచ్చింది. వేర్ B ఈక్వల్ టు ఇట్ ఈస్ ఇన్వర్స్ ఆఫ్ A. సో మనకి ఇన్వర్స్ ఏమొచ్చిందంటే 8 -1 -3 -5 1 2 10 -1 -4, ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఇన్వర్స్ మీకు కూడా అదే వచ్చిందా? రైట్. సరే, మీకు కొన్ని ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇవ్వనమ్మా ప్రాక్టీస్ చేయడానికి? ఇవ్వండి సార్. ఓకే, కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను. సో ఫస్ట్ ప్రాబ్లమ్, యు ఆర్ యూజింగ్ ఓన్లీ గాస్ జోర్డాన్ మెథడ్ ఆర్ ఎలిమెంటరీ రో ఆపరేషన్స్. ఐఎమ్ గివింగ్ యూ -2 1 3, it is 0 -1 -1 1 and 1 2 0. ఆన్సర్ కూడా ఇవ్వాలనా, ఇన్వర్స్ ఏమొస్తుంది అనేది ఇవ్వాలా అమ్మా రాజేశ్వరి? ఇవ్వండి సార్. ఎవరు అవసరం లేదన్నారు మరి? ఏం లేదు, మనకు వచ్చిన మ్యాట్రిక్స్ ని ఫైనల్ ఏదైతే వస్తుందో దాన్ని మల్టిప్లై చేస్తే సరిపోతుంది అన్నట్టు. నో నీడ్ సార్. ఆన్సర్ వద్దా? ఓకే సరే, రైట్. సెకండ్ ప్రాబ్లం, సో జస్ట్ 2 1 1 2 1 1 0 2 1 and 5 2 -3 5 2 -3. అట్లాగే ఇంకొక ప్రాబ్లం, -1 -3 3 1 1 1 -1 0, it is 2 -5, it is 2 -3 -1 1 0 1. అది ఎంత పెద్ద మ్యాట్రిక్స్ అయినా పర్వాలేదు, మీరు జస్ట్ క్యాలి. ఇంకొక ప్రాబ్లం ఇవ్వనా? ఇవ్వండి సార్. మొత్తం ఎంజాయ్ చేసేయండి. సెకండ్ రోలో సెకండ్ వన్ ఈజ్ -1, ఎక్కడున్నది? ఉండనియండి, ఏమవుతుంది? ఫస్ట్ ఎలిమెంట్ను ఫస్ట్ 1 చేయండి డయాగోనల్ని, అది 0 0 చేసిన తర్వాత సెకండ్ దాని మీద ఫోకస్ చేయండి. అప్పుడు ఏముంటే దేంతో మల్టిప్లై చేయాలన్నా ఏం చేయాలన్నది అప్పుడు చూడండి. సో దిస్ ఈస్ 8 4 3 8 4 3 2 1 1 2 1 1 and 1 2 1. రైట్. ఆన్సర్స్ ఇవ్వండి అని అంటారు. ఏం లేదు, మీకు వచ్చిన ఆన్సర్ తప్పా కరెక్ట్ అనేది ఒకసారి క్యాలిక్యులేటర్లో చెక్ చేయండి. లేదు, మీకు వచ్చిన ఆన్సర్ని
మీకు ఇచ్చిన మ్యాట్రిక్స్ తోటి మల్టిప్లై చేస్తే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది, గ్యారంటీ వస్తుంది. అది క్లూ.